జగన్ హయాంలో పెట్టుబడుల్ని ప్రకటించి ఆ పైన చివరిలో ఎలక్షన్స్ ముందు ఆగిపోయిన వాళ్ళు, బాబు వచ్చాక అవి కొనసాగించడంతో వస్తున్న వాళ్ళు, అలాగే చంద్రబాబు లోకేష్ల ఇనిషియేటివ్తో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి వాళ్ళు, ఓవరాల్గా పలు ప్రాజెక్టులకు సంబంధించి వేగంగా క్లియరెన్సు 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆమోదం లభించింది. ఆంధ్రాలో టోటల్గా ఆర్సిలార్ మిత్తల్, ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, భారత్ ఫోర్డ్ అనుబంధ సంస్థ కేఎస్ఎస్ఎల్, ఎకోరిన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆజాద్ ఇండియా మొబిలిటీ. ఇది ఒకటి ఉక్కు కర్మాగారం, ఒకటి పంపుడు స్టోరేజ్ విద్యుత్తు, ఇంకోటి గృహోపకరణ తయారీ, ఇంకోటి పునరుత్పాదక విద్యుత్తు, రబ్బర్ తయారీ, ఆయుధ తయారీ, పవన విద్యుత్తు, బ్రైట్ స్టీల్. వీటికి సంబంధించి టోటల్గా 85,083 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 10 భారీ పరిశ్రమలు, వీటికి 33,966 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది టోటల్గా వీటన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మడకశిర దగ్గర మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమ కూడా ఇందులో ఒకటి.